ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ సౌత్ బ్లాక్ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు మోదీ. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని మంత్రుల ప్రమాణం తర్వాత మొదటిసారిగా ఈ భేటీ జరుగుతోంది. ఇందులో 100 రోజుల ప్రణాళికపై మంత్రులు మార్గనిర్దేశం చేయనున్నారు మోదీ. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, అప్డేట్స్ ఏంటి? చంద్రిక, కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ సౌత్ బ్లాక్ వెళ్లారు. సౌత్ బ్లాక్ లోనే పిఎంఓ కార్యాలయం ఉంది. అక్కడికి వెళ్లి అక్కడ బాధ్యతలు అనేది కూడా తీసుకోబోతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మరి కాసేపట్లోనే బాధ్యతలు తీసుకోబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇంకా ఈరోజు 2 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, కేబినెట్ కి సంబంధించి నిన్న ఎవరెవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో వారికి శాఖల కేటాయింపులు ఉంటాయి. అధికారికంగా రాష్ట్రపతి భవన్ నుంచి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోస్ ఏ శాఖలు కేటాయించారు అనే దానిపైన అఫీషియల్ రిలీజ్ అనేది కూడా రాబోతా ఉంది. ఇక మరొకటి, సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో మొదటి కేబినెట్ భేటీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ భేటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉండబోతుంది. దాంట్లో ప్రధానంగా మొదటి 100 రోజులకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ని రూపొందించబోతున్నారు. 100 రోజుల్లో శాఖలకు సంబంధించి ఈరోజు ఎవరెవరికైతే 40 శాఖలు అందుతాయో ఆ శాఖలకు సంబంధించిన కీలక మంత్రులు, ముఖ్యంగా 30 మంది కేంద్ర మంత్రులు ఈ కేబినెట్ భేటీలో పాల్గొంటారు. కాబట్టి శాఖల వారీగా వారికి ఉండేటువంటి టార్గెట్స్, ఈ 100 డేస్ లో, నెక్స్ట్ కమింగ్ 100 డేస్ లో వీరి టార్గెట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎజెండా ఏ విధంగా ఉండాలి, ప్రజలతో ఏ విధంగా ఉండాలి అనే దానిపైన నిన్న ఆల్రెడీ కేంద్ర మంత్రులుగా ఎలా పనిచేయాలి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలనే దానిపైన నిన్న కొద్దిసేపు దిశానిర్దేశం కూడా చేశారు. నిన్న ఉదయం కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ అయినటువంటి సందర్భంగా వారికి కొంత దిశానిర్దేశం చేశారు. బట్ ఈ రోజు కేబినెట్ భేటీలో అధికారికంగా మొదటి 100 డేస్ కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ కు సంబంధించి రూపొందించబోతున్నారు. దాన్ని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలనే దానిపైన కీలకంగా దిశానిర్దేశం అనేది కూడా కేంద్ర మంత్రులకు చేయబోతున్నారు. ఇది చాలా కీ రోల్ అనేది కూడా పోషించబోతుంది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నెక్స్ట్ 100 డేస్ కు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకోబోతున్నాము, ప్రణాళికను ప్రధాని ఆల్రెడీ రూపొందించారు. దానిపైన ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. వికసిత్ భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారత్ నిలపడమే లక్ష్యంగా తమ కమింగ్ 5 ఏళ్ల పాలన అనేది కూడా ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి 5 ఏళ్లలో 3 కోట్ల ఇండ్లను పేద ప్రజలకు నిర్మించి అందించాలనేటువంటి లక్ష్యంతో ఎజెండాగా పెట్టుకున్నామనేటువంటి మాటను కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కేంద్ర మంత్రులు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత కూడా కేంద్ర మంత్రులు పదే ఈ అంశాన్ని స్ట్రెస్ చేశారు. గడిచిన 10 ఏళ్లలో సుమారు 5 కోట్ల వరకు ఇండ్లను పేద ప్రజలకు అందించాము. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 5 ఏళ్లలో 3 కోట్ల మంది పేద ప్రజలకు ఇండ్లు కట్టి, పక్కా ఇండ్లు కట్టి నిర్మించి ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. దాంతో పాటు ప్రతి ఇంటికి కూడా తాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగేలాగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్లు ఇప్పించాలి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా యాక్షన్ ప్లాన్ లో తీసుకోబోతున్నాము అనేటువంటి అంశాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. గతంలో కేబినెట్స్ లో మొదటి కేబినెట్ భేటీ సందర్భం కావచ్చు, లేకపోతే కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయితే తీసుకున్నారు. ఈసారి కూడా ఈ 100 డేస్ లో కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అయితే తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలి, ఏంటి, దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. దానికి సంబంధించి సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో ఈ భేటీ అనేది కూడా ఉంటుంది. ఇక మంత్రులుగా బాధ్యతలు ఎప్పుడు చేపడతారు ఏంటి అనే దానిపైన వారికి శాఖలు కేటాయించిన తర్వాత కేంద్ర మంత్రులు నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. కేబినెట్ భేటీ పూర్తయ్యేంత వరకు, మొదటి కేబినెట్ భేటీ పూర్తయ్యేంత వరకు కూడా ఎవరు కూడా వారి ప్లేస్లకు వెళ్లొద్దు అంటూ కూడా నిన్న ప్రధాని సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు శాఖల కేటాయింపుల తర్వాత ఏ మంత్రికి ఏ శాఖలు వచ్చాయి ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వారు వారికి సంబంధించినటువంటి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెళ్తారా, లేకపోతే మొదటి కేబినెట్ పూర్తయిన తర్వాత వారి ప్లేసెస్ కు వెళ్తారనే దానిపైన ఒక క్లారిటీ రాబోతోంది. మొత్తంగా అయితే ఈ రోజు ఈ 2 అంశాలకు సంబంధించి, మొదటి 100 రోజులకు సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ను తీసుకోబోతున్నారు, ఎలాంటి
ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తా ఉన్నారనే దానిపైన ఒక క్లారిటీ రావడంతో పాటు కేంద్ర మంత్రులుగా నిన్న 72 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు దక్కబోతున్నాయనే దానిపైన ఒక క్లారిటీ అయితే రాబోతోంది. మిత్రపక్షాలకు సంబంధించి కూడా కొన్ని కీ పోర్ట్ఫోలియోస్ దక్కేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఒక 5 పోర్ట్ఫోలియోస్, కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్, ముఖ్యంగా హోంశాఖ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, అలాగే ఫైనాన్స్, మరొక 2 కీలకమైనటువంటి విదేశాంగ శాఖ, ఇట్లాంటి కొన్ని కీ పోర్ట్ఫోలియోస్ ని బీజేపీ ఉంచుకోవాలని చూస్తుంది. మిగతా పోర్ట్ఫోలియోస్ ని మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వారికి అప్పగించేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా కేవలం 11 మాత్రమే మిత్రపక్షాలకు సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి కొన్ని కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో వాళ్ళకి దక్కేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఏపీకి సంబంధించి ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు అలాగే పెమసాని చంద్రశేఖర్లకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోకి సంబంధించి కొంత లీక్ అయితే సమాచారం అంతా ఉంది. వారికి ఒకరికి కీలకంగా వైద్య శాఖ, అలాగే మరొకరికి రైల్వే శాఖ కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతోంది. మరి కాసేపట్లోనే ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి అఫీషియల్ రిలీజ్ అనేది కూడా రాబోతా ఉంది చంద్రిక.